ఈ 31వ తారీఖు ఆదివారం పౌర్ణమి రోజు ఎవరైనా, మళ్ళీ చెప్తున్నాను, మీరు బయట కూడా మీకు అవకాశం ఉండే దేవాలయంలో మీరు పాటించుకోండి, మీరు ఇంట్లో కూడా పాటించుకోండి, ఎక్కడన్నా పాటించుకోండి, దీంట్లో ఏ అభ్యంతరం లేదు. ఒకవేళ లేదు, మేము పీఠంలోనే వచ్చి చేసుకుంటామంటే మీరు ద్రవ్యములు అక్క నుండే తెచ్చుకోండి, పీఠంలో వచ్చి మీరు చేసుకోండి, లేదా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. ఇది వ్యాపారం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రోగులకు ఔషధాలు మెడికల్ స్టోర్లో ఇస్తారు, ఉచితంగా ఇవ్వచ్చు కదా. ఆ మెడికల్ స్టోర్లో ఎందుకు డబ్బులు తీసుకుంటారు చెప్పండి? అంటే దాన్ని వెళ్ళి నువ్వు వ్యాపారం అనగలవా? కాదండి, దాన్ని తయారు చేసే దాంట్లో శ్రమ ఉంటుంది, దాంట్లో శ్రామికమైనటువంటి విభాగం ఉంది, ఎన్నో మెటీరియల్స్ దాంట్లో వాడతారు. ఆ మెటీరియల్స్ మనం ఫ్రీ ప్రొడక్ట్ కింద భూమిలో చేయబెట్టి తీయలేం కదా, ఆ గాలిలో నుండి తీయలేం కదా. అవన్నీ సమీకరించాలి, వాటిని రెడీ చేయలే. కాబట్టి దానికి సంబంధించిన వస్తు ద్రవ్యం, ఆ ద్రవ్యము సంబంధించినటువంటి ధనము, మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి.